1631 రోజుల పాటు కరోనాను, అక్రమ కేసుల నిర్బంధాలను, బెదిరింపులను సైతం లక్ష్య పెట్టకుండా రైతులు ఉద్యమ జెండాను పైకెత్తారు. అమరావతి నినాదాన్ని ఎలుగెత్తి చాటారు. నాటి ప్రభుత్వానికి ఎదురెళ్లి నిలబడ్డారు. ఓవైపు న్యాయ పోరాటం చేస్తూనే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన నిరసన తెలిపే హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో నాటి ప్రభుత్వం రైతులను ఉక్కుపాదంతో అణిచివేయాలని చూసింది. ఉద్యమించిన అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వం కక్ష కట్టింది. వేలాది కేసులు రైతులపై బనాయించడంతో వారంతా గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు దాపురించాయి. దాంతో ఉద్యమ కాడిని రాజధాని మహిళా రైతులు తమ భుజాలకు ఎత్తుకున్నారు. అమరావతి కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఫలితంగా ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని ఒక్కించును కూడా కదిలించలేకపోయారు. ధ్వంసం చేస్తున్నారంటే అమరావతిలో ఉన్నటువంటి ఏ ఒక్క అభివృద్ధి చర్యలు చేపట్టకపోగా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అమరావతి ధ్వంసానికి తెగబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ని ఒక్కసారి కూడా ఆయన పరిశీలించలేదు. పరిశీలించకపోగా భూ సేకరణ చట్టం అని రెండు ఉన్నాయని ఆయన అనుకుంటున్నారు. ఇక్కడ భూసేకరణ చట్టం ద్వారా తీసుకోలేదు, భూములు భూ సమీకరణ ద్వారా తీసుకున్నారు. 98% పైగా పీపుల్ ప్రజలు భూ సమీకరణకి భూములు ఇచ్చారు. మీకు తెలియదేమో, మేజర్గా ఒక ఇష్యూ మీద ప్రజల అభిప్రాయం ఒకటిగా ఉన్నప్పుడు ఇవ్వని వాళ్ళు భూముల్ని తీసుకోవచ్చని భూసేకరణ చట్టంలో ఉంది. దాని ప్రకారమే గత ప్రభుత్వం ఇక్కడ భూసేకరణ చట్టానికి ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి రైతులకి గౌరవంగా వాళ్ళకి కొంత గౌరవంగా లబ్ధి ఇచ్చి వాళ్ళ ద్వారా భూములు తీసుకోవడానికి సిద్ధపడింది. మీరు వచ్చి వాళ్ళని వాళ్ళకి అబద్ధపు వాగ్దానాలు చేసి ఆ రైతుల ద్వారా కూడా మీరు ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజున వాళ్ళని నట్టేట ముంచి భూసేకరణ చట్టాన్ని వెనక్కిస్తున్నారంటున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారానికి రాగానే అమరావతిని రాజధానిగా ప్రకటించింది. సింగపూర్, జపాన్ సహాయంతో పనులు ప్రారంభించింది. మౌలిక వసతులతో ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది. రైతులకు 10 ఏళ్ల పాటు కౌలు చెల్లింపుతో పాటు రిటర్నబుల్ ఫ్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జగన్ హయాంలో మాత్రం 3 రాజధానుల కథ మొదలైంది. దక్షిణాఫ్రికా తరహాలో 3 ముక్కలాట ఆడింది. దక్షిణాఫ్రికాలోని జాతుల సమస్య దృష్ట్యా అక్కడ బ్లూ ఫౌంటైన్, ప్రిటోరియా, కేప్టౌన్లను రాజధానులుగా ప్రకటించారు. అయితే ప్రయోగం అక్కడ కూడా వికటించింది. 3 రాజధానులు భారీ ఖర్చుతో కూడుకున్నదని తేలింది. అయినా జగన్మోహన్ రెడ్డి మొండి పట్టుదల వేడకుండా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామంటూ ప్రకటించారు. అమరావతి ఎడారని, శ్మశానమని రాజ్యాంగ పదవుల్లో ఉన్న నాయకులతో చెప్పించడం ద్వారా రాజధానిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించారు. విశాఖకు రేపో మాపో రాజధాని తరలిపోతుందంటూ ప్రచారాలు చేసినా నాటి ప్రభుత్వం చివరకు రైతుల పోరాటంతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఇదిలా ఉంటే హైకోర్టులో సైతం రాజధాని రైతులకు అనుకూలంగా తీర్పు రావడంతో పాటు అమరావతికి నిర్దిష్ట కాలపరిమితి విధించారు. అయినా తీర్పును గౌరవించిన జగన్ సర్కార్ అమరావతిని నిర్వీర్యం చేసే కుట్రలను కొనసాగించింది. మా రైతులకి వందలాది ప్లాట్లు కూడా గత ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆ ప్లాట్లు రద్దు చేసుకోవాలని చెప్పి సిఆర్డీ వారు 2 నెలల క్రితం మాకు నోటీసులు ఇచ్చారు. కానీ మేము నోటీసుల్లో లిఖితపూర్వకంగా రాసిచ్చాం, మా భూములు, మా ప్లాట్లు అక్కడే ఉంచాలి. గత ప్రభుత్వం మరి నోటిఫికేషన్ జారీ చేసిన విధంగా భూసేకరణలో ఉన్నటువంటి భూములు తీసుకుని మా ప్లాట్లు అక్కడే ఉంచాలని చెప్పి మేము లిఖితపూర్వకంగా రాసిచ్చినా కానీ ఈ ప్రభుత్వం లాటరీకి ఉపక్రమిస్తే మేము మరి గౌరవ న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం వారు దాని మీద స్టే ఇవ్వడం జరిగింది. రైతులకి మీరు ఇచ్చినటువంటి నోటీసులు చెల్లవు, రైతులను రద్దు చేసుకోమన్నారు, ప్లాట్లు రద్దు చేసుకోవడం కుదరదు, ఆ నోటీసులు చెల్లవని చెప్పి మరి గౌరవ హైకోర్టు వారు చెప్పినా గానీ ఇదిలా ఉంటే రాజధాని అమరావతిని పరిరక్షించేందుకు కరోనా కాలంలో సైతం రైతులు ఉద్యమాన్ని వేయలేదు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ముందుగా శిబిరాల్లో, ఆ తర్వాత పోలీసు ఆంక్షలతో ఎవరి ఇళ్ల వద్ద వారు తమ నిరసనలను తెలియజేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అమరావతి నిర్మాణంపై ప్రభుత్వ వైఖరిని తట్టుకోలేని 230 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో అమరావతి ఉద్యమం మరింత ఎగసింది. 2020 జనవరి 10న అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు విజయవాడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు అఖండ జ్యోతితో బయలుదేరారు. ఈ సమయంలో అప్పటి ప్రభుత్వం వారిని సీడ్ యాక్సిస్ రోడ్డు ఎంట్రన్స్ లో రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అడ్డగించి లాఠీచార్జ్ చేయించింది. దీంతో చాలా మందికి రక్త గాయాలు కావడంతో వాళ్లు మరింత ప్రతిఘటించారు. ఒకానొక దశలో అప్పటి జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి రైతులను ఇష్టం వచ్చినట్లు చావకొట్టించారు. అయినా రైతులు వెనక్కి తగ్గకుండా విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా ఉండగానే జగన్ సర్కార్ అమరావతిపై మరో కుట్రకు తెరలేపింది. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పేరుతో 3 రాజధానుల బిల్లును అసెంబ్లీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించింది.
దీన్ని సైతం అడ్డుకునేందుకు అఖిలపక్షం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో రైతులు సైతం చేతులు కలిపారు. అసెంబ్లీ ముందు వెనక భాగాల నుండి వేలాదిగా రైతులు అసెంబ్లీకి రావడంతో వారిని అడ్డుకోవడం పోలీసుల తరం కాలేదు. దీంతో రైతులు వెంట తెచ్చుకున్న తాగునీటిని, ఆహారాన్ని పోలీసులు నేలపాలు చేశారు. ఇష్టం వచ్చినట్టు లాఠీలు చులిపించారు. లాఠీ దెబ్బల నుంచి తమను తాము రక్షించుకునేందుకు మహిళా రైతులు జాతీయ జెండాను భుజంపై కప్పుకున్న పతాకాన్ని లాగి మరీ పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. పోలీసు లాగిందండి. లాగినప్పుడు మనిషి వెళ్ళాలా, వెళ్తుంటే కింద పడిపోయింది. ఈ అమ్మాయి నేసి వచ్చి కింద పడిపోయి ఆ పట్ల లాగి గొంతు పట్టుకుని తీసుకేసిందండి. అసలు పోలీసు లేక ఏంటి మమ్మల్ని పట్టుకున్నారా? మేము ఒక మెయిన్ రోడ్ లో కాదండి, ఒక గల్లీలో కూర్చొని చేసుకుంటున్నామండి. ఇక్కడ కూడా అన్యాయం చేస్తున్నారు. ఎంత ఘోరంగా చేస్తున్నారంటే ఇంత అన్యాయం ఎక్కడా లేదండి. ఒక రైతు బిడ్డలో ఒక సంవత్సరం పంట కోసం వెయిట్ చేస్తాం. అలాంటి మనుషులు పావుగంట సేపు మనిషిని కింద నుంచి లాగుతున్నాను. ఆ పిల్ల లెక్కలేకపోతుంటే ఆ బట్ట లాగుతుందండి. లాక్కెళ్ళారండి బస్సుల కింద. ఇదే సమయంలో అప్పటి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అక్కడికి చేరుకోవడంతో ఆయన దుస్తులను సైతం పోలీసులు చించి గాయాలు పాలు చేశారు. చివరకు నిర్బంధంలో కూడా రైతులు అసెంబ్లీ గేటును తాకడంతో నాటి ప్రభుత్వం విమర్శల పాలైంది.